పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ భీమవరం టౌన్ అధ్యక్షుడు గాజరాజు రామరాజు ఆధ్వర్యంలో విద్యుత్ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గస్థులైన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వైఎస్ఆర్సీపీ ప్రముఖులు నివాళులర్పించి అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిద జాన్సన్ ఇంటి వద్ద నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లేనప్పుడు సూపర్ 6 లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని పెరగవని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపడం అన్యాయమని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ తరపున కోరుతున్నామని తెలిపారు. ఈ దేశానికి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజున దేశంలో ఒక 19 రోజులకు మాత్రమే ఖర్చుల నిమిత్తం బడ్జెట్ ఉన్నప్పుడు ఈ దేశం సంక్షోభ దిశ చేస్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారు, అలాగే యువనేత గారు కూడా తీసుకొచ్చి ఆయన ఎటువంటి రాజకీయ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయాలు వ్యతిరేకించండి, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. వ్యతిరేకించండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ప్రజాపేట విద్యుత్ ఛార్జీలు వెంటనే కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు నా స్వాగతం అండి. ఈరోజు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి చోట చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచను, వీలైతే పెంచిన ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని. ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ఆయన ప్రజలపై 15,000 కోట్లు భారం వేసి వారిని అడ్డు రద్దు చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, కానీ ఈ బాధుడు మాత్రం తప్పట్లేదు. ఈ రోజున రాష్ట్రం వెలిగిపోతుందంటే ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఓన్లీ బ్రాందీ షాపులు ఒకటే. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్డు మీద దగదగా లైట్లు మెరుస్తున్నాయి. ఏంటని చూస్తే 100 పేపర్స్ తాగండి, లండన్ స్ప్రైట్ తాగండి, బ్రాందీ షాపులే. రాష్ట్రంలో వెలిగిపోతున్నది అదొకటే. నాకు ఈ అవకాశం ఇచ్చిన